నమస్తేనండి. ఈరోజు పెరుగు వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఆనియను, క్యారెట్టు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆయిలు, పోపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలండి, సాల్టు, పసుపు, పెరుగు, మజ్జిగ. ఈ వడలు చేసుకోవటానికి మినపప్పు ఒక 5 అవర్స్ నానబెట్టుకున్నానండి. శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. దానికి కావాల్సింది అల్లం. ఈలోపు పెరుగు రెడీ చేసుకోవాలండి. పెరుగు ఉండలు లేకుండా స్మూత్గా చేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలండి, తర్వాత క్యారెట్, పచ్చిమిర్చి, తగినంత సాల్టు, తర్వాత మజ్జిగ పోసుకోవాలండి. ఇలా పల్సగా వచ్చేటట్టు కలుపుకోవాలండి. ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను. ఒక స్పూను పసుపు వేసుకొని పెరుగులో వేసుకోవాలండి. వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు నానబెట్టుకున్న మినపప్పు మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నానండి. పిండి, సాల్ట్ వేసుకోవాలి తగినంత. వేసుకొని బాగా కలుపుకోవాలి కలిసేటట్టు. కళాయి పెట్టుకొని నూనె వేసుకున్నానండి. మరిగిందండి నూనె. చెయ్యి తడి చేసుకొని ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి. రౌండ్గా వచ్చేటట్టు చేసుకొని వడ రెడీ అయిందండి. ఈ విధంగా తీసుకొని పెరుగులో వేసుకోవాలండి. పెరుగులో మునిగేటట్టు వేసుకోవాలి. ఇంతేనండి, పెరుగు వడ రెడీ అయింది. ఓ పావుగంట ఆగాక టేస్ట్ చూస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.